ప్రతి ఒక్కరు యాజమాన్యం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కానీ నేను హోసన్న మినిస్ట్రీ తరపున పాస్టర్ ఫెడిపాల్ నేను చెప్తున్నాను, మీ అందరికీ ఎంతో వందనాలు, శిరస్సు ఉంచి వందనాలు చెప్తున్నాను. మీ చేస్తున్న పరిచర్య చాలా గొప్పది, కొనసాగించండి. భూమి ఉన్నంత వరకు ఇది నిలబడి ఉండును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పాట పాడతాను, అయ్యగారు చెప్పినట్లు 2 మాటలు చెప్పాను, ఒక పాట పాడతాను. అయ్యగారు ఎవరు విక్టర్ గారు రాసిన పాటల్లో ఒకటి నాకు చాలా ఇష్టం. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బాగుందా? ఈ పల్లవులో చరణంలో ఒక పదం నాకు గుండెని అత్తుకుంది. పెట్టు పెట్టు పాడతా. ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యూను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యూను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది.
ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే. నీకిష్టమైనది కావాలి దేవునికి, మళ్ళీ అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. హలో ప్రియులారా, నిజంగా ఇప్పుడు పాస్టర్ ఫ్రెడ్డీ పాల్ గారు వారు మాట్లాడిన ప్రతి మాట, ముఖ్యంగా జయశల్ గారి గురించి, యూనివర్సిటీ గురించి, జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను గురించి వారు మాట్లాడిన ప్రతి మాట యథార్థమైనది, వాస్తవమైనది, వారి హృదయాంతరాల్లో నుంచి వచ్చినది అని మనం అందరము ఆనందించాలి. నిజంగా ఈ సమయంలో వారిని మనం అందరము మనస్ఫూర్తిగా మన ఆనందాన్ని వారికి తెలియచేద్దాం. వారు మాట్లాడిన మాటలే కాదు, మీ గాత్రం కానీ మీరు పాడిన విధానం కానీ ఇది కూడా చాలా అత్యద్భుతం సార్. ఈ పాటకు కూడా మనం చప్పట్లు కొడదాం. ఓకే, అలానే మన మధ్య